హాయ్ అండి అందరికీ. భాష మాతృభాష చరిత్ర. భాష మాతృభాష చరిత్ర అంటే భాషా సమాజం చరిత్ర అని చెప్పేసి ఒక లెసన్ ఉంది కదా. ఆ లెసన్ నుంచి మనం మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూడబోతున్నాం. అయితే ఇందులో మనం 100+ బిట్స్ అనేటటువంటివి మనం తీసుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ఇందులో మీకు కవర్ చేసి అందించడం జరిగింది. ప్రీవియస్ బిట్స్ అండ్ అన్నీ చాలా బిట్స్ అనేవి మీకు ఇందులో ఇవ్వడం జరిగింది. చివరి వరకు చూడండి. ఫస్ట్ బిట్ మనం చూస్తే భాష మేధస్సును ప్రసరించే కాంతి అని తెలియజేసిన వారు ఎవరు? భాష మేధస్సును ప్రసరించే కాంతి అని తెలియజేసిన వారు ఎవరు? జాన్ స్టూవర్ట్ మిల్. భాష వ్యక్తి యొక్క ఆలోచనలను ఉద్వేగాలను ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది అని తెలియజేసిన వారు బెంజమిన్ వార్ఫ్. నెక్స్ట్ వన్, విషయ బోధకంబు వాక్యంబు అన్న వ్యక్తి ఎవరు? బహుజనపల్లి సీతారామాచార్యులు. కోబారి భాష ఏ భాషా కుటుంబానికి చెందినది? కోబారి భాష ఆస్ట్రిక్. తనకు తానే మాట్లాడుకోవడం లేదా తనకే పరిమితమైనటువంటి లేఖనానికి గల పేరేంటి? ఆత్మగతం. భావావేశ రంగాన్ని అభివృద్ధి చేయుటలో ఉద్దీపన ప్రయోజనాలు. రసానుభూతి, ఆలోచన శక్తి, సాహిత్యాభివృద్ధి అనునవి దేనికి చెందును? ఇవన్నీ కూడా ఉద్దీపన ప్రయోజనాలకి చెందుతాయి. సామాజిక వ్యవస్థలను బట్టి భాష మారుతుందని, భాషకు వర్గ స్వరూపం ఉంటుందని విశ్లేషణ చేసిన వారు? ద రైట్ ఆన్సర్ ఈజ్ N.Y. మోర్. ఒక భాషలోని ప్రావీణ్యత మరో భాషాభ్యసనాన్ని సులభతరం చేస్తుంది. దీనికి కారణమైన సూత్రం అభ్యసన బదలాయింపు. ద్వితీయ భాషగా తెలుగు బోధనలో ఉత్తమమైన పద్ధతి కానిది ఏది? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్, అనువాద పద్ధతి. ద్వితీయ భాష తెలుగు పుస్తకాలు రాయడానికి ఉత్తమమైన పద్ధతి. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్, వాక్య చట్రాల పద్ధతి. విద్యార్థులు వాచిక చర్యను అభివృద్ధి చేయడానికి ఉత్తమమైన పద్ధతి. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్, ప్రత్యక్ష పద్ధతి. ద్వితీయ భాషగా తెలుగు బోధనకు ఉత్తమమైన పద్ధతి. చూడండి, ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. సన్నివేశ పద్ధతి. ద్వితీయ భాషగా తెలుగు నేర్చుకునే విద్యార్థులకు, అక్కడ బోధనకు, ఇది నేర్చుకునే విద్యార్థులకు శ్రేష్టమైనది. సంభాషణ పద్ధతి. ద్వితీయ భాషా బోధనకు అత్యంత మేలైన పద్ధతి వాక్య చట్రాల పద్ధతి. ద్వితీయ భాష తెలుగు బోధించేటప్పుడు సాధించవలసిన విలువలలో ఇది ఒకటి. చూడండి, ద్వితీయ భాషగా తెలుగు, ఇక్కడ ద్వితీయ భాష అడిగారా ప్రథమ భాష అడిగారా చూసుకోవాలి. ద్వితీయ భాషగా తెలుగు బోధించేటప్పుడు అంటే ఔపచారికాలు అనేది వస్తుంది. ఇవన్నీ కూడా ప్రథమ భాషగా తెలుగు బోధించడానికి వస్తుంది. భారతీయులందరూ ఒకటే అన్న సూత్రాన్ని ద్వితీయ భాషా వాచకాలు ప్రతిబింబించాలి. ఇది ఈ క్రింది ఏ అంశాన్ని తెలియజేస్తుంది? ఇది సాంస్కృతిక అంశాన్ని తెలియజేస్తుంది. ప్రథమ భాషగా తెలుగు బోధించేటప్పుడు సాధించవలసిన విలువలలో ఇది ఒకటి. చూడండి, ఇక్కడ అడిగింది ప్రథమ భాషగా తెలుగు బోధించేటప్పుడు సాధించవలసిన విలువలలో ఇది ఒకటి. అలంకార ప్రాయాలు. సరళ గ్రాంథికాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? పానుగంటి లక్ష్మీ నరసింహం. మాట్లాడే భాషతో పొంతన లేకపోవడం అనేది ఈ లక్షణంగా గల భాష. గ్రాంధిక భాష.
బిందుపూర్వక బకారం ఈ భాషలో కనిపిస్తుంది. అంటే బిందుపూర్వక బకారం అనేది ఇలా వస్తుంది, ఈ భాషలో కనిపిస్తుంది, గ్రాంథిక భాషలో కనిపిస్తుంది. నిర్వచింపదగిన ఒకానొక నిర్దిష్ట భావనకు సంకేతమైన పదాలను ఎలా పిలుస్తాం? పారిభాషక పదాలు. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. గ్రాంథిక భాషకు గల ఇతర పేరు కానిది. ప్రామాణిక భాష అనేది కాదు. త్రిక సంధి, సరళాదేశ సంధి, గసడదవాదేశ సంధి రూపాలు ఎక్కువగా ఉండే భాష. పైవన్నీ ఆన్సర్ అవుతుంది. అంటే ఈ గ్రాంథిక భాష అన్నా, కావ్య భాష అన్నా, పండితుల భాష అన్నా, సాహిత్య భాష అన్నా ఒకటే కాబట్టి సో పైవన్నీ కూడా రైట్ ఆన్సర్. గ్రాంథిక భాషలోనే మనకి ఎక్కువగా కనిపిస్తుంది. దేశ భాషలను అభివృద్ధి చేయడానికి ఇంగ్లీష్ పుస్తకాలను ప్రాంతీయ భాషలోనికి అనువదించాలని ప్రతిపాదించినది ఎవరు? లార్డ్ కర్జన్. చూడండి, ఇంగ్లీష్ పుస్తకాలను ప్రాంతీయ భాషలోకి అనువదించాలని చెప్పారు. వ్యవహారిక భాషా ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం 1910. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషాభివృద్ధికి సూచనలు చేయడానికి నియమించిన కమిటీ. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. గ్విన్ కమిటీ. గ్విన్. వేదం వెంకట్రాయ శాస్త్రి మొదటిసారి పాత్రోచిత భాషను ప్రవేశపెట్టిన గ్రంథం పేరు? నాగానందం. వెంకట్రాయ శాస్త్రి అని వస్తుంది. నెక్స్ట్ వన్, ప్రాతిపదిక విద్య ద్వారా దేశ భాషల యొక్క బోధన ఆవశ్యకతను నొక్కి చెప్పిన వారు ఎవరు? గాంధీజీ. ప్రాతిపదిక విద్య అంటేనే గాంధీజీ కదా. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా వ్యవహార రూపాన్ని ఇలా పిలుస్తాం? మాండలిక భాష అని పిలుస్తాం. ప్రతి వ్యక్తి మాట్లాడేది మాండలికమే, మాండలిక సమాహారమే మాండలిక భాష అని తెలియజేసిన వారు? మాక్స్ ముల్లర్. క్రింది వారిలో మధ్య మాండలికానికి చెందిన జిల్లా కానిది? మధ్య మాండలికానికి చెందిన జిల్లా కానిది శ్రీకాకుళం అనేది కాదు. ఈ మూడు కూడా మధ్య మండలికానికి చెందుతాయి. స్వతంత్ర సాహిత్యం లేకపోవడం ఈ భాష యొక్క లక్షణం. స్వతంత్ర సాహిత్యం లేకపోవడం ఈ భాష యొక్క లక్షణం. మాండలిక భాష. ప్రత్యేకమైన నుడికారం పదజాలం కల అజ్ఞాతవాసుల భాషయై కేవలం ఆ వర్గానికి మాత్రమే అవగతం అవుతుంది. ఇలాంటి భాష ఏది? కూట భాష. కూట భాష. భాష మారుటకు కారణమైనది? సాంఘిక వ్యవస్థ. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్గా పిలువబడేది. సంపాదనవాదం. అనేకాలైన భాషను అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించినది? హాకెట్. భాషను అభ్యసిస్తున్నాను అనే స్పృహ లేకుండా నేర్చుకునే భాషని ఏమంటారు? వ్యవహారిక భాష. శ్రమ చేసేటప్పుడు కండరాలు బిగిసి నాదతంత్రులు ప్రకంపనమై ఒక భాష పుడుతుందని, ఆ ధ్వనియే భాషగా రూపాంతరం చెందినదని చెప్పే వాదం? యహియోవాదం. ఆంధ్రప్రదేశ్ శాసన విభాగం ఏ సంవత్సరం అధికార భాషా శాసనాన్ని తయారు చేసింది? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 1966. మానవులు భాషను వర్తమాన సంఘటనలకే కాక భూత భవిష్యత్తుల గురించి మాట్లాడగలరు. ఇది దేనిని తెలియజేస్తుంది? ప్రేరణ దూరత. భాష కాలానుగుణంగా భావానుగుణంగా ఇతర దేశాల సంబంధం వల్ల నిత్య నూతనమైన మార్పులకు ఆహ్వానం పలకడమే అని తెలియజేసిన వారు పలకడాన్ని ఏమంటారు? పరిణామశీలత అంటాం.
వినిమయానికి భాషా వినిమయానికి పరస్పర సహకారానికి ఉపయోగపడే వాగ్రూపమైన శబ్ద సంకేత సముదాయమే భాష అని నిర్వచించినవారు. స్టట్వర్ట్ అన్నమాట. ప్రకృతి ప్రత్యయ పద నిరూపణయే భాష. దీనిలో ప్రకృతి అనేది ప్రాతిపదిక అవుతుంది. పరిమిత సాధనాలని అపరిమితంగా వాడుతూ చేసేది భాష అని నిర్వచనం దేనికి సంబంధించింది అంటే ఎవరు చెప్పారు అని. భాషావేత్తల దృష్టిలో ఇది అన్నమాట. అది భాషావేత్తలు తెలియజేశారు. భాషను జనసామాన్యం భావించే తీరు. భాషను జనసామాన్యం ఏ విధంగా భావిస్తారు? భాషని భావ ప్రకటన సాధనంగా భావిస్తారు. స్వభావవాదాన్ని ప్రతిపాదించిన వారు ప్లేటో మరియు పైథాగరస్. ధ్వని అనుకరణవాదాన్ని బలపరిచిన వారు లైబ్నిజ్. క్రింది వానిలో నార్వే ప్రతిపాదించిన వాదం యెహోవాదం. ధ్వనికి భావానికి అవినాభావ సంబంధం ఉంటుందని తెలిపే వాదం. ధ్వనికి భావాన్ని చాలా ఇంపార్టెంట్. ధ్వనికి భావానికి అవినాభావ సంబంధం ఉంటుందని తెలిపే వాదం డింగ్ డాంగ్ వాదం. భూమిపై జన్మించిన జీవజాలాలన్నింటిలో మానవునికి ప్రత్యేక స్థానం ఉండుటకు కారణం భాష యొక్క ప్రయోజనం పైవన్నీ కూడా జీవనోపాధికి, జ్ఞానార్జనకు, పరిశోధనకు పైవన్నీ. మానవుడు ముందు సంభాషణను అలవర్చుకొని ఆ తర్వాత అనుభవాలను ముందు తరాల వారికి అందించడానికి దేనిని కనిపెట్టారు? లిపిని కనిపెట్టారు. ముందు తరాల వారికి అందించడానికి లిపిని కనిపెట్టారు. భాషా ప్రయోజనం యొక్క సోపాన క్రమం. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సాంకేతికం, అభివ్యక్తి, వాగ్రూపం, ప్రకాశం. సమాజానికి దూరంగా భాష అభివృద్ధి కాదు అని పేర్కొనిన వారు అరోరిన్. భాష్ అనే ధాతువు ఏ భాషకు చెందినది? భాషించడం కదా, సంస్కృతం. నార్వే ప్రతిపాదించిన సిద్ధాంతం యెహోవాదం. మూల ద్రావిడ భాష ఏది? తమిళం. పరిపాలనా న్యాయ కోశంలోని పదాల సంఖ్య 27,600. నవీన ఉత్తర దేశ భాషలకు తులనాత్మక వ్యాకరణం రాసిన వారు బీమ్స్ ద్వారా. ఓన్లీ బీమ్స్ అనుకుంటా, దొర కాదు, బీమ్స్. జనని సంస్కృతంబు ఎల్ల భాషలకును. గ్రంథ రచయిత ఎవరు? శ్రీనాథుడు. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా గ్రంథ రచయిత గ్రియర్సన్. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి గాను మాన్యువల్ ఫర్ స్కూల్ లెవెల్ సెమినార్ను ప్రచురించిన వారు SCERT. సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలను అధిక ప్రయోజనాలుగా పేర్కొనిన వారు హెన్రీ వెండ్. భాషలోని మౌలిక అంశాలు ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉంటాయని పేర్కొన్నది ఫెర్డినాండ్ డి సన్సూర్. ప్రతి మానవునికి మాట్లాడే శక్తి, ఇతరులు మాట్లాడింది అర్థం చేసుకునే శక్తి ఉన్నాయి అనే లక్షణం దేనిని తెలియజేస్తుంది? వక్త్రోస్తోత్ర విపరిణామం. ప్రామాణిక భాషా లక్షణాలను పేర్కొనిన వారు
ప్రామాణిక భాషా లక్షణాలను పేర్కొనిన వారు. బొడ్డుపల్లి పురుషోత్తం. భారతదేశంలో బోధనా భాషగా ఆంగ్లంను ప్రవేశపెట్టిన వారు. మెకాలే. భాషకున్న బాహ్య సౌందర్య ప్రభావం. ఆపాదమధురం. వ్యవహారిక భాషోద్యమ నాయకుడు. కృషి చేసిన వారు అంటే గురజాడ అప్పారావు ప్లస్ గిడుగు రామ్మూర్తి వస్తుంది, కానీ నాయకుడు అంటే మాత్రం ఓన్లీ బి ఈజ్ రైట్ ఆన్సర్. జాతీయ భాషగా హిందీ ఉండాలని ప్రతిపాదించిన వారు. గాంధీజీ. మనిషి మనోభావాలు ఏ భాషా పదానికి ప్రాతిపదిక? మనిషి యొక్క మనోభావాలు ఏ భాషా పదానికి ప్రాతిపదిక? పూపువాదం. కొఠారి కమిషన్ ప్రతిపాదన అనుసరించి ప్రాథమిక తరగతులకు ఎంత సమయం కేటాయించారు? 20%. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. గ్రాంధిక భాషా ఉద్యమ నాయకుడు. జయంతి రామయ్య పంతులు. ప్రాచీన కావ్య భాష సాంప్రదాయాన్ని ఏమని పిలుస్తారు? గ్రాంధిక భాష. భాష అనంత వాక్యాల సముదాయం అని అనినవారు. ఎమ్మాన్ బ్లాక్. భాషకు మూలం ధ్వని. రాసేటప్పుడు మణికట్టును ఏటవాలుగా ఎంత కోణంలో ఉంచాలి? 42 డిగ్రీలు. బ్యాడ్ స్మెల్లింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హియరింగ్ అని తెలియజేసిన వారు. రైబర్న్. భాషణంలో భాషాధ్వనులు కర్ణగోచరాలైతే లేఖనంలో అక్షిగోచరం అవుతుంది. అక్షిగోచరం లేదా నయనగోచరం. నెక్స్ట్ వన్. సృజనాత్మక రచనలు చేయడం సాహిత్యానువాదం కిందకు వస్తుంది. మూలంలోని ప్రధాన అంశాలను స్వీకరించి అనువాదకుడు స్వతంత్రించి అంటే తన సొంత రచనలు చేసి లక్ష్య భాషలో రాయడాన్ని ఏమంటారు? అనువాదకుడు స్వతంత్రించి అంటే అనువదించి లక్ష్య భాషలో రాయడాన్ని ఏమంటాం? మూల విధేయానువాదం అంటారు. అంటే మూల భాషలో ప్రధాన అంశాలు స్వీకరిస్తారు కాబట్టి. ఒక భాషలో ఉన్నటువంటి ఆలోచనలను భావాలను వేరొక భాషలో ప్రకటించే పద్ధతికి గల మరొక పేరు. దీనికే అనువాదం లేదా తర్జుమా లేదా భాషాంతరీకరణం అంటారు. నెక్స్ట్ వన్. మానవుడు శైశవ దశ నుండి తన హావభావాలను క్రోధాలను ఆలోచనలు ఆచరణలను ఏ భాషాముఖంగా వ్యక్తం చేస్తున్నాడో ఆ భాషే అతని మాతృభాష అని చెప్పవచ్చు అని నిర్వచించిన వారు ఎవరు? గుడవర్తి సూర్యనారాయణ. పరభాష ద్వారా నేర్చే విద్య సోపానాలు లేని సౌధం వంటిదని నిర్వచించిన వారు. విశ్వకవి రవీంద్రుడు. మానవుడు జంతుజాలం నుండి ఆవిర్భవించి సంపూర్ణ మానవుడు ఎలా అయ్యాడో భాష కూడా ఒక వరుస క్రమంలో సహజ పరిణామం చెంది ఉండవచ్చు అని తెలిపే వాదం. క్రమ పరిణామ వికాసవాదం. అనుభవం ఆధారంగా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఏర్పడిన వాదం ప్రవృత్తివాదం. ఈ వాదానికి చెందినవారు బ్లూమ్ఫీల్డ్. అంటే అనుభవవాదానికి చెందినవారు అనినా ప్రవృత్తివాదానికి చెందినవారన్నా ఒకటే అన్నమాట. నెక్స్ట్ వన్. భాష మానవుని ఒక సహజాతం అనే చెప్పేవాదం. స్వతసిద్ధవాదం. ఇప్పటి వరకు ఉన్న భాషా ఉత్పత్తివాదాల్లో ఇది నవీన సిద్ధాంతం. స్వతసిద్ధవాదమే నవీన సిద్ధాంతం. భయం, కోపం, సంతోషం మొదలైన భావాలు వెల్లడయ్యేటప్పుడు పుట్టిన అప్రయత్నపు కేకలే భాషకు మూలం అని తెలియజేసే వాదం ఏంటి? పూపువాదం.
భాష ఉత్పత్తి ధాతువుల మూలంగా జరిగినదని ప్రతిపాదించిన వారు ఎవరు? ధాతువుల మూలంగా జరిగింది అని ప్రతిపాదించిన వారు సంస్కృత భాషావేత్తలు. ముఖయంత్రంలో పై భాగాన ఉన్నప్పటికీ కదులుతూ ఉండడం వలన కరణం అయినది ఏది? పై భాగాన ఉన్నప్పటికీ కదలడం వలనే కరణం అని పిలుస్తాం దాన్ని. లంబిక. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. స్వరపేటికలోని నాదతంత్రులు శ్లుతములైనప్పుడు పొందేటటువంటి ఉచ్చారణ. శ్లుతములైనప్పుడు పొందే ఉచ్చారణ శ్వాసము. తెలుగు వర్ణాలలోని హల్లుల సంఖ్య 22. చిన్నై సూరి దృష్టిలో తెలుగునకు వర్ణములు ఎన్ని? 36. ధ్వని శాస్త్రం ప్రకారం బా కార ఉచ్చారణ ఇలా ఉంటుంది: అల్పప్రాణము, నాదము, ఓష్ట్యము. సంస్కృత వర్ణాలలో అచ్చుల సంఖ్య 16. కొన్ని వర్ణముల సముదాయం అర్థవంతమైతే దానిని ఇలా పిలుస్తాం. కొన్ని వర్ణాల సముదాయం అర్థవంతమైందనుకోండి, దాన్నే పదం అంటారు. కొన్ని వర్ణాల సముదాయం పదం. కొత్త వర్ణాల పదాల్లో చేరడం. కొత్త వర్ణాల నుంచి పదాల్లో చేరడాన్ని ఏమంటారు? వర్ణాగమం. పావురము అనే పదాన్ని ఒక విద్యార్థి వావురము అని పలికాడు. దీనిని భాషాశాస్త్రంలో ఇలా అంటాం: వర్ణ వ్యత్యయం అంటారు. వర్ణ వ్యత్యయం. భావావేశ రంగాన్ని అభివృద్ధి చేయుటలో తోడ్పడేవి ఉద్దీపన ప్రయోజనాలు. ప్రపంచంలో అత్యధిక భాషలు కలిగినటువంటి భాషా కుటుంబం ఏంటి? నైజర్ కాంగో. పెదవులు అర్ధ వివృతి స్థితి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు ఏమిటి? అర్ధ వివృతి స్థితి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు సంవృతాలు. కనీస అభ్యసన స్థాయిని గుర్తించడానికి ఏర్పడిన సంఘానికి అధ్యక్షుడు ఎవరు? కనీస అభ్యసన స్థాయిని గుర్తించడానికి ఏర్పడిన సంఘానికి అధ్యక్షుడు ఎవరు? ఆర్హెచ్ దవే. పాఠ్యపుస్తకాల్లో ఉండాల్సిన భాష శిష్ట వ్యవహారికం. భాషాపరంగా ఆంధ్ర భాషా సుకవిశేఖర అని నన్నయ్య ఎవరిని కీర్తించారు? నారాయణ భట్టు. బోధనను కేవలం ఉపాధి సంపాదనకు ఎంచుకున్నవారు జ్ఞానాన్ని విలువ కట్టి అమ్ముకునే వర్తకులు మాత్రమే అని అన్నది ఎవరు? కాళిదాసు. క్రింది వానిలో ఫైనల్ బిట్, లాస్ట్ అండ్ ఫైనల్. క్రింది వానిలో ఊష్మాలుగా పిలువబడేవి సే ష సా హ. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.